కాసు గీసు తొందర నొక్కే అన్నము అది చేసుకో తొందరగా బెల్దారులు వస్తారు కదా ఇదంతా ప్లాస్టింగ్ చేసేగ్గా హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే బయలుదేరలో సార్ ఫ్రెండ్స్. ఈ పని చేసే ఇంటి పని అంటే ఇదంతా పైన అంతా తీసేసినాం అనమాట. వంట రూమ్లో అయితే పొయ్యి సట్టుగా అంతా మొత్తం తీసేసినాము. పొయ్యి సట్టును తీసేసి పొయ్యి చిన్నగా పెట్టాలని చెప్పేసి అయితే తీసేసినాం. ఇది చిన్నగా పడుతుంది కదా, అంటే ఇది చాలా పెద్దగా ఉంది కదా పొయ్యి సట్టును, పోతుంది. దానికోసం ప్లేస్ వస్తుంది అని చెప్పి అది మొత్తం తీసేసినాము. ఇంకా అక్కడైతే పొయ్యి అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చి ఇంకా గ్యాస్ కట్ట చిన్నగా అంతా మరి రెడీ అయినాక చూపిస్తాము ఒకసారి. ఇక్కడ దేవుడు కూడా వస్తుంది. అక్కడ కానీ ఇంకా కొన్ని షెల్ఫ్లు అయితే వస్తాయి. ఈడ షెల్ఫ్లు బాత్రూమ్ పక్కలో ఇక్కడ కొన్ని ఇట్లా షెల్ఫ్లు పెడితే ఏమన్నా మనకి సామాన్లు పెట్టుకునికి వస్తాయి కదా, అందుకని ఇక్కడ కొన్ని షెల్ఫ్లు అయితే పెట్టిస్తాము. ఇది కానీ బాత్రూమ్ కానీ మార్చేస్తాం ఫ్రెండ్స్. పెళ్తా కట్టిస్తాం దీన్ని కానీ. అందరం ఇది ఒకటి గట్టిగా అంటుంటే ఇంకా మార్చమంటుంటే ఇంకా మారుస్తున్నాం అనమాట. ఇది కానీ లేదంటే ఇట్లే పెట్టాలనుకున్నాం కానీ ఇది వన్ రూమ్లో ఉంది కదా, కొంచెం వీటికి పెళ్ళతో కట్టి డోర్ పెడితే బాగుంటుంది. డోర్ పెట్టే కూడా వస్తుంది. దీనికి డోర్ రాదంట, దానికోసం ఇంకా వీటికి పెద్ద అయితే కట్టిస్తాము. మరి ఈరోజు అయితే బేరదారులు వస్తారు. బయటగా అంతా మట్టి అంతా తీసేస్తున్నారు. నొక్కు కసు నొక్కు. ఇదంతా ప్లాస్టింగ్ చేస్తారా ఇప్పుడు వస్తే? అంతా మొత్తం మట్టి అంతా తీసేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది చాలా మట్టి వచ్చింది దీంట్లో అయితే. గోడ కానీ ఏమో ఎట్లుంది ఇది మట్టిది గోడ, మరి ఎట్లున్నది? పాత గోడ కదా, పాతవి. ఇట్లా చూస్తే పడుతుందేమన్న తట్లుంది. ఇదంతా అయితే మొత్తం తీసేస్తున్నారు. కుప్ప అక్కడ పెద్ద కుప్ప పడింది చూడగా, అదంతా గోడ మట్టే ఫ్రెండ్స్. గోడ మట్టి పొయ్యి సట్టు ఉంది. ఇదైతే మొత్తం క్లీన్ చేసేస్తున్నారు కదా. ఈరోజు అయితే ప్లాస్టింగ్ చేస్తారు. ప్లాస్టింగ్ చేస్తే నీట్గా అవుతుందిలే. వాళ్ళు వచ్చే లోపల అయితే నేను అయితే వంట చేసేస్తాను ఫ్రెండ్స్. ఇంకా చేసి అన్నం అది పప్పు అన్నీ కసులు నొక్కేసి ఇంకా వంట అయితే చేస్తాను. నొక్కు. మా ఆయన అయితే నీళ్ళు ఎత్తుకొని రాలి ఇప్పుడు వాళ్ళకి బేల్దారులకి అంటే సిమెంట్ కలుపుకునేకి. అసలు ఇంకా అయిపోయే వరకు ఏం బట్టలు కడిగేది ఏమి లేనట్టుంది. ఇంకా ఎత్తుకొస్తున్నాయి మరి నీళ్ళు ఎత్తుకొని రా. మేమైతే వంట సామాన్లు అన్నీ అయితే ఇక్కడ పెట్టేసినాం ఫ్రెండ్స్. కింద పెట్టుకున్న గ్యాస్ అంతా ఇంకా అక్కడైతే ఏం లేదు కదా పెట్టుకోవడానికి. ఇక్కడైతే కింద అయితే పెట్టేసినాము. అంటే బండలు వరిసేది అన్నీ ఇంకా అక్కడ సగం వరకే, ఇక్కడైతే లేదు. ఇటు వరకు బండల మంది సగము. ఇదైతే ఇంక ఇద్దరిది కాబట్టి, ఇద్దరికి అన్నదమ్ములకు కాబట్టి సగం వరకు అయితే వరుసుకుంటాం మేము. ఇంకా అక్కడ లేదు. మా ఆయన అయితే ఇంకా నీళ్ళు ఎత్తుకొచ్చాక పోయినాడు ఫ్రెండ్స్. ఇంకా నేనైతే ఇప్పుడు కసులు అయితే నొక్కుతున్నాను. ఇక్కడ కానీ ఇదంతా మెట్లు అయితే తీసేస్తాం ఫ్రెండ్స్. మెట్లు అయితే తీసేసి కొంచెం ఇక్కడ వరకు అయితే లెవెల్ చేసేస్తాము. ప్లేస్ వస్తుంది కదా, కొంచెం ప్లేస్ వస్తుందని చెప్పేసి ఇది కానీ తీసేయాలనుకుంటున్నాము. ఈ మట్టి అంతా అయితే ఇంకా ఈ మట్టి అంతా కిందకే సరిపోతుంది అనమాట. ఈ బండలు తీసేస్తే, ఈ బండలు తీసేసి ఇంకా కిందకంతా మట్టి వేసేసి పైన కొంచెం హైట్ మీద చేస్తాం. ఇది కానీ అప్పుడైతే ప్లేస్ వస్తుంది కదా. మా ఆయన అయితే నీళ్ళు అయితే ఎత్తుకొస్తున్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ బోరింగ్కి పోవాలి కదా, ఇంకా బోరింగ్ నుంచి తెచ్చుకోవాలి నీళ్ళు అయితే. అన్నీ 4 బిందెలు పడుతుంది అది. దించాలా పోసా? పైన బాగుందా? పైన బాగుందా బొక్కుందా? బాగుంది కదా. ఏమో మరి.
టీ పెడతావా? టీ పెట్టి ఇంక అన్నం పప్పు చేసేస్తాను. ఇంకేమి రొట్టె గిట్ట ఏం లేదు. చేయి మరి తొందర చేయి. వాళ్ళు వచ్చేసరికి మనం ఫ్రీగా ఉంటే రెడీగా. నువ్వేం తొందర చేయి అంటే వీడు చూస్తే ఏం చేయ దొరకదు నాకు. అట్లేలే మరి. పాలు అయితే వేయడానికి ఫ్రెండ్స్ పాలు గుడ్ లైఫ్ కదా. అంటే మన లెక్క అవి ప్యాకెట్లు కాదు, ఇవైతే బయట పెట్టినా చాలా రోజులు వస్తాయంట. ఇక్కడ అయితే ఎక్కువ అయితే ఇవే వాడతారు. మనకి పాలు దొరకవు కాబట్టి ఎక్కువ మన సైడ్ ఇవే వాడతారు అనమాట. ఊర్లో మా ఊర్లోన ఆవులు ఉన్న వాళ్ళు అయితే ఏం లేదు, ఉండాలి ఇంటింటికి ఒకటి ఉండాలి. లేకున్న వాళ్ళు అయితే ఇవే వాడతారు పాలు అయితే. లేకపోతే ఆ కొట్టాలకు పోయి తెచ్చుకోవాలి బాగా కిలోమీటర్. అందుకని ఇవి తెచ్చి పెట్టుకున్నారు అనమాట. ఇప్పటికి ప్రస్తుతానికి ఇవే మనకి. ప్రస్తుతానికి ఇవే, కానీ టీ మాత్రం పోవడం లేదు నాకైతే. ఇల్లు రెడీ అయ్యే వరకు అట్లే ఇంకా రెడీ అయ్యే వరకు పనిగానే. వంట చేయాలన్నా కానీ గంట సేపు అవుతుంది. పెట్టి అన్నం కూడా పెడతావు అవతల? అన్నంకి పప్పుకి పెడతాను బియ్యం నానేసి. బగ్ అంటుంది అది. పోయి చిన్నగా ఉందా మంట పెద్దగా? ఏమో మరి. ఎన్నిసార్లు కొడతావు? మరి నీళ్ళు ఉంచేసి మంచి నీళ్ళు వేసుకోవాలి కదా. ఇది పాత స్టవ్ కదా కదా, బగ్ అంటుంది. ఎందుకు అవి 2 నాలుగే అట్లయితే. ఫుల్ పెట్టాను అది. ఫుల్ పెట్టలేదు. ఫుల్ పెడితే ఏమన్నా మరి. మరి అట్లే అంత యాడ్ చేసినా దుమ్ము ఉంది సామాన్లు నిండా. పప్పుకి అన్నీ వేసేస్తున్నాను, బెల్లం టమాటో పండ్లు చింతపండు అన్నీ. ఇప్పుడైతే నెయ్యిలు వేసేస్తాను. ఏంది కానీ వస్తుంది, ఏంది కానీ రాదు. మబ్బు కదా, మబ్బు కదా. అప్పుడే చెప్పలేరు అట్లా. ఏమో డబ్బాలకి వేసుకోండి అని. ఉప్పు అన్నీ సర్దుకున్నాక డబ్బాలోకి వేసుకుంటాం. నిన్న డబ్బా సరిపోదు అట్లా పెడితే ప్యాకెట్. అది డబ్బా సరిపోదులే, ఇదే ఉంటాయి కదా. ఏమంటా మబ్బుకి వచ్చి కాలు తగిలితే చల్లిపోతుంది. అప్పుడు ఓ సైడ్ కన్నా పెట్టుకోవాలి. అది బండి మీద వచ్చేటప్పుడు డబ్బానే వదిలిపోయా. నొక్కి ఇట్లా కడితే కదండి టీ తాగండి. మఖం కడుక్కొచ్చుకుంటాను. కడకలేదా?
ఏం చేస్తున్నావే? వాళ్ళు వచ్చేసరికి నేను కొట్టుమండ్రి. నిన్నే కొట్టమంటారా? ఏ వాళ్ళు కొట్టుకోరండా? కాదు, ఇట్లా కొడితే సిమెంట్ బాగా కలుసుకుంటుందట. సిమెంట్ కరుచుకుంటుంది. మరి వాళ్ళు వచ్చినాక కొట్టుకుంటుంటారేమో. వాళ్ళు ఇస్తారు ఆడతారంట, ఎంత చేసాక వస్తుంది. అదే మొన్న గోడ నీకు వచ్చలేదు. వాళ్ళే కొట్టుకుంటుంటారు కదా మన సంగ. మనం ఎక్కువ కొడతామా ఇట్లా ఇట్లా. అయిపోయినా వంట? అయిపోయా. వస్తారు వాళ్ళు మరి? రాని మరి నాకు ఇక్కడ సై దొరకద్దండి. నువ్వు ప్లాస్టింగేనా ఏకం వల్ల? మరి ప్లాస్టింగే చేసేది పొద్దు. ప్లాస్టింగ్ చేసేటప్పుడు బండలు తీయాలంటే చూడు, తీపిస్తాం. లేకుంటే సిమెంట్ పడితే మరి తెల్లగా అవుతాయి కదా. తెల్లగా అయితే బాగుండదు. అయిపోయినా? నీకు ఇష్టమైన జోరపప్పు. జరపప్పు ఏమైనా బిర్యానీ కడుపు నిండుతుంది. పెరుగు లేదు, గిరి లేదు, జోరపప్పు ఏం లేదు కదా ఈరోజు. తెస్తావా? పెరుగా తెచ్చుకుందాం తర్వాత. ఇప్పుడే పోయి తెచ్చినా వాళ్ళు వచ్చేతలకి. వాళ్ళు తలకలు తెస్తావా? మరి చూడు లిస్ట్ అయిపోయింది వంట అయితే. మరి వాళ్ళు వచ్చినాక పని మొదలు పెడతారు. ఇంకా వాళ్ళ నీళ్ళు అయిపోతున్నట్లు నువ్వు నీళ్ళు ఒకటి మొయ్యాల. నీళ్ళు పోయాలి నేను ఈరోజు. పెద్ద డ్రమ్ అంటే మోస్తారా నేను? బాగుంటుండే. వాళ్ళు ఎక్కువ సిమెంట్లోకి కలుపుకునేకే కదా వాళ్ళు. మరి ఎంత చెప్పారు పెద్ద డ్రమ్? పెద్ద డ్రమ్ 1100 చెప్పిరి. మరి చేసిరా వచ్చేటప్పుడు. మరి లేకుంటే అన్నీ రేట్ ఎక్కువ చెప్పిరా? నువ్వుకే వస్తేంటివి 100 రూపాయలు. మర్చిపోతావు కదా. 100 రూపాయలు ఎక్కువ రాసుకుంటావు కదా. రాసుకుంటే ఏమో అన్నీ కన్ఫ్యూజ్ అయిపోయాయి. చూడు నన్ను గట్టిగా ఇస్తాడు. మాత్రం గీతలు ఇస్తాడేం కదా. మేలే మరి ధోని కిందికి ఇస్తాను, కట్ట మీద పడుకోకుండా. కట్ట ఒక చీలిపోయేది కట్ట మీద పడి. అక్క కింద చేస్తారా గోడ అంతా మొన్న ఉంది కదా అంత గదిరి అక్కడ 2 గోళ్ళు ఈ గోడ ఆ గోడ అదంత గెదిరి ఉబ్బింటే నానిపోయేదే. వాన పొట్టు పెట్టినప్పుడు గెదిరి సిమెంట్ తింటివే ఏం తింటివి? ఇసుక